Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. అల్లు అర్జున్ గారు ఒకరు ఉన్నారు. ఆయన డెడికేషన్ అన్న అంటే పుష్ప అప్పటి వరకు తెలుసు ఆయన ఎంత డెడికేటెడ్ ఉంటాడో, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారని. కానీ ఆ డెడికేషన్ అట్లా ఇట్లా పెట్టి ఇది ఇలా ఉండిపోవడం కొన్నిసార్లు అది ఆ డెడికేషన్. పాపం దానివల్ల ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నారంట కంటిన్యూస్. పెయిన్ చాలా పెయిన్ వచ్చిందంట, ఇంకెలా ఉండిపోయేదంట. అలవాటు అయిపోయి మెథడ్ యాక్టింగ్ మేబీ పాపం కష్టపడి పుష్ప ఏమన్నా ప్రాక్టీస్ చేసావా ఇలాగా? లేదన్న, పెద్ద చేయలేదా? లేదు. నువ్వు చిన్న వయసులో ఫిజియోథెరపీ ఎందుకనా? మొన్న ఒక పాప రీల్ చూసావా ఇన్స్టాగ్రామ్లో? బ్యాక్గ్రౌండ్ సింగర్ అని చెప్పి కన్నడ లాంగ్వేజ్లో మాట్లాడింది. ప్రభాసంగలం యశంగలం అనగానే అందరూ ఇంకా దాన్ని పెట్టేసి ఇది మల్టీవర్సే అని చెప్పి, లేదంటే యశ్ గారి తమిళ నాకు తెలుసు. అది తమిళ, అదే నాకు తెలియదు. నేను మీమ్స్ లో చూడడం వరకే. ఓకే, నేను తమిళ అనుకున్నాను, కన్నడ అనుకున్నాను. అంటే వాళ్ళకి అంత క్లోజ్ ఏంటంటే ప్రశాంత్ సార్ ఎలాగో కన్నడ కదా, కన్నడగా కదా, సో అది అనుకున్నాను అనమాట. సో వాళ్ళు చెప్పిన తర్వాత అందరూ ఫీల్ అయిపోయారు. నువ్వు అప్పుడు నీకు అప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా అది రీల్ ట్రెండ్ అయినప్పుడు? చిన్నపిల్ల కదా అని నేను వదిలేసాను. నేనేం నీకు అంతకుముందు తెలిసిపోయింది ఆల్రెడీ? అందరూ చెప్పేశారు. అసలు దీనికి దానికి లింక్ లేదు. ఆయన తర్వాత చెప్పారు, ముందు చెప్పారన్న, ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి రీల్ ట్రెండ్ అయ్యేసరికి చెప్పేశారు ఆల్రెడీ. నేను ఆ అమ్మాయి కాకపోతే మన వాళ్ళకి ఇది దొరికింది, ఇది ఇంకా ట్రెండ్ చేశారు. ఓకే, సో ఈయనది లేట్ గా ట్రెండ్ అయింది అన్నమాట. సో అది బాగా ట్రెండ్ అయింది కదా. సో ఖచ్చితంగా అందరూ క్యామియో ఉంటది, కొంతమంది క్యామియో అన్నారు. బట్ సార్ చెప్పలేదు నీకు, అంటే యశ్ గారు ఉండరని చెప్పలేదు. ఒకటే చెప్పారు ఏంటంటే కేజీఎఫ్ కి లింక్ లేదు అన్నారు. బట్ యశ్ గారు క్యామియో ఉంటదేమో చాలా మంది జనరేట్ చేశారు. అవునవును. బట్ నీకు ఆ డౌట్ కూడా రాలేదా యశ్ గారు క్యామియో అని ఉంటదేమో అని? అంటే నాకు ముందు తెలుసు అది. క్యామియోస్ కూడా చెప్పేస్తారంటావా? నేను అడిగా అన్న ఇట్లా ఏమైనా ఉందా అన్న అంటే అదేం లేదురా. ఎవరిని అడిగారు? అన్నోళ్ళు అసోసియేట్ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదని చెప్పేసారా?